వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. కృషి విజ్ఞాన్ సెంటర్స్ 1995 గ్రామీణ ప్రాంతాలలోని రైతులు ఆధునాతన పద్ధతిలో వ్యవసాయం చేయడం కోసము, అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయడం కోసము కృషి విజ్ఞాన్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 3 భాగాలను తీసుకొచ్చారు. ఒకటి ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్, రైతు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా గైడెన్స్ ఇస్తారు. అదేవిధంగా రైతులకు పంటలకు అనుగుణంగా ఎలాంటి పురుగు మందులు ఉపయోగించాలి, ఎలాంటి ఎరువులను ఉపయోగించాలి అనే దానిపైన ప్రతి గ్రామంలో రైతులతోటి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ఇక్కడ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ద్వారా ఈ పథకంలో భాగంగా పురుగులు, ఎరువు మందుల యొక్క అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ అంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ప్రతి మొక్కకి కూడా నీరు అందించే విధంగా చర్యలు ఎలా ఉండాలి అనే దానిపైన ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ పైన కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. మొత్తంగా రైతు పంట యొక్క ఉత్పాదకతను పెంపొందించేందుకై తీసుకొచ్చిందే కృషి విజ్ఞాన్ సెంటర్స్. ఎప్పుడొచ్చిందండి? 1995లో ఈ పథకాన్ని ప్రారంభించారు. థ్యాంక్ యూ.